ధనస్సు రాశివారు సహజంగా ఆశావాదులు, ధైర్యవంతులు, నేరుగా మాట్లాడే స్వభావం కలవారు. నిజం, ధర్మం, న్యాయం మీ జీవితానికి మూలస్తంభాలుగా ఉంటాయి. ఈ వారం మీ జీవితంలో ఆలోచనల మార్పు, భవిష్యత్ దిశపై స్పష్టత తీసుకువచ్చే కాలంగా కనిపిస్తోంది. డిసెంబర్ 19 నుంచి 25 వరకు ఉన్న ఈ వారం మీకు కర్మ ఫలితాలు అందుకునే దశగా చెప్పుకోవచ్చు. గత కొన్ని వారాలుగా మీరు ఎదుర్కొన్న ఆలస్యం, నిరాశ, అయోమయం ఇప్పుడు క్రమంగా తొలగిపోతాయి. స్టార్ గ్రహాల సమగ్ర ప్రభావం. ఈ వారం గురుగ్రహ అనుగ్రహం మీపై బలంగా ఉంటుంది. గురువు మీ రాశికి అధిపతి కావడం వల్ల మీకు దైవబలం, అదృష్టం, సరైన మార్గదర్శనం లభిస్తుంది. ముఖ్యంగా సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి, జీవితంలో ఏది అవసరం, ఏది అవసరం లేదో అర్థం చేసుకునే వివేకం, పెద్దల సలహాలు ఫలప్రదంగా మారడం. అయితే మరోవైపు శని ప్రభావం కారణంగా కొన్ని పనుల్లో ఆలస్యం, సహనం పరీక్షించే పరిస్థితులు, బాధ్యతలు పెరగడం వంటి అనుభవాలు ఎదురవుతాయి. ఇవి శిక్ష కాదు, ఇవన్నీ మిమ్మల్ని మరింత బలంగా తీర్చిదిద్దే పరీక్షలు మాత్రమే. మూన్ మానసిక స్థితి, ఆలోచనా ధోరణి. ఈ వారం మీ మనస్సు చాలా లోతుగా ఆలోచించే స్థితిలో ఉంటుంది. నేను సరైన దారిలో ఉన్నానా? నా భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే ప్రశ్నలు మిమ్మల్ని ఎక్కువగా వెంటాడతాయి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రశ్నలే మీకు కొత్త దారి చూపించే సంకేతాలు. మీ జీవితంలో మార్పులు అవసరమని మీ అంతరాత్మ చెబుతోంది. ధ్యానం, ప్రార్థన, గుడికి వెళ్లడం, గురువుల మాట వినడం ఇవి చేస్తే మీ మనస్సుకు అద్భుతమైన ప్రశాంతత లభిస్తుంది. ఫైర్ శక్తి, ఆగ్రహ నియంత్రణ. ఈ వారం కుజగ్రహ ప్రభావం వల్ల మీలో శక్తి, ధైర్యం, ముందడుగు వెయ్యాలనే ఉత్సాహం పెరుగుతుంది. కొత్త పనులు మొదలుపెట్టాలనే ఆలోచన వస్తుంది. కానీ అదే సమయంలో త్వరగా కోపం రావడం, నేరుగా మాట్లాడి ఎదుటివాలిని బాధపెట్టడం, నాకు తెలుసు అనే భావన వంటివి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. గేజ్ ఒక మాట గుర్తుంచుకోండి, ఈ వారం మీ మాటే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. బ్రెయిన్ వ్యక్తిత్వ వికాసం, ఆధ్యాత్మికత. ఈ కాలంలో మీకు జ్ఞానం పెంచుకోవాలనే తపన, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి, జీవిత సత్యాలపై లోతైన అవగాహన వస్తాయి. పుస్తకాలు చదవడం, ప్రవచనాలు వినడం, మంత్రజపం చేయడం మీకు ఎంతో మేలు చేస్తాయి. ప్రత్యేకంగా గురుమంత్రం లేదా విష్ణు సహస్రనామం జపం చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. స్టార్ సమాజంలో మీ స్థానం. ఈ వారం మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాను ఇతరులు కోరుతారు. మీ అనుభవం, ఆలోచనలు ఇతరులకు మార్గదర్శకంగా మారుతాయి. కానీ అహంకారం పెరిగితే అదే మీకు అడ్డంకిగా మారుతుంది. గేజ్ వినయం ప్లస్ జ్ఞానం విజయం, అహంకారం ప్లస్ జ్ఞానం పతనం. బెల్ శుభ సూచనలు. ఈ వారం శుభరంగులు పసుపు, క్రీమ్. శుభదినాలు గురువారం, ఆదివారం. శుభ సంఖ్య 3. శుభదిశ తూర్పు. ఈ వారం ధనుస్సు రాశి వారికి కర్మ ఫలితాలు అందుకునే దశ ప్రారంభమవుతుంది. మీరు గతంలో చేసిన శ్రమ, ఓర్పు, త్యాగం ఇవన్నీ ఇప్పుడు మెల్లగా ఫలితాలుగా మారతాయి. అయితే ఒక్కసారిగా అద్భుతాలు జరగకపోయినా స్థిరమైన పురోగతి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మనీ ఆదాయ పరిస్థితి. ఈ వారం మీ ఆదాయం మోస్తరు నుంచి మంచి స్థాయిలో ఉంటుంది. ఇప్పటికే ఉన్న ఆదాయ మార్గాల ద్వారా డబ్బు వస్తుంది. ఆగిపోయిన డబ్బు లేదా పాత బాకీలు కొంతవరకు తిరిగి వచ్చే అవకాశం. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరిగే సూచనలు. గేజ్ ముఖ్యంగా అనవసర ఖర్చులు, ఆడంబరాలు, ఇతరుల కోసం చేసే అధిక ఖర్చులు మీ ఆర్థిక స్థితిని కొంత దెబ్బతీయవచ్చు. ఈ వారం మీకు డబ్బు రావడం కన్నా డబ్బు నిలబెట్టుకోవడమే పెద్ద విజయం. పొదుపు అలవాటు పెంచుకుంటే రాబోయే రోజుల్లో చాలా ఉపయోగపడుతుంది. రిసీట్ అప్పులు, పెట్టుబడులు. కొత్త అప్పులు చేయడం ఈ వారం మంచిది కాదు. ఎవరికైనా అప్పు ఇవ్వాలంటే జాగ్రత్త అవసరం. భూమి, స్థిరాస్తి, షేర్లు, క్రిప్టో వంటి పెట్టుబడులు ఆలోచించి మాత్రమే చెయ్యాలి. గేజ్ గురుగ్రహం అనుకూలంగా ఉన్న శని కారణంగా ఆలస్యం, అడ్డంకులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడే పెట్టాలి అనే తొందర నిర్ణయాలను నివారించండి. కోట్ ఉద్యోగ ఫలితాలు. ఉద్యోగస్తులకు ఈ వారం పని భారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు, అదనపు పనులు, పై అధికారుల ఒత్తిడి. అయితే భయపడాల్సిన అవసరం లేదు. మీ పనితీరును గమనించిన వారు ఉన్నారు. మీ నిజాయితీ, క్రమశిక్షణ ఈ వారం మీకు గౌరవం తీసుకువస్తాయి. గేజ్ ప్రభుత్వ ఉద్యోగులకు అధికార సంబంధిత పనులు నెమ్మదిగా ముందుకు సాగుతాయి. బదిలీ, ప్రమోషన్ విషయాలు చర్చకు వచ్చే అవకాశం. గేజ్ ప్రైవేట్ ఉద్యోగులకు టీంలో విభేదాలు రావచ్చు. మాటల విషయంలో జాగ్రత్త అవసరం.
ఒక్క మాట గుర్తుంచుకోండి, ఈ వారం మీరు తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తే మీకు లాభం. షేర్ ఉద్యోగ మార్పు ఆలోచనలు. కొంతమందికి ఉద్యోగం మార్చాలనే ఆలోచన, కొత్త అవకాశాల కోసం ప్రయత్నించాలనే తపన వస్తాయి. ఈ వారం ప్రయత్నాలు చేయవచ్చు, కానీ తక్షణ నిర్ణయం తీసుకోవడం మాత్రం మంచిది కాదు. ఇంటర్వ్యూలు, చర్చలు జరిగే అవకాశముంది. ఫలితం ఆలస్యంగా వచ్చినా అనుకూలంగానే ఉంటుంది. షెడ్ వ్యాపార ఫలితాలు. వ్యాపారస్తులకు ఈ వారం లాభ నష్టాలు సమానంగా కనిపిస్తాయి. కస్టమర్ రాక మోస్తరుగా ఉంటుంది. పాత కస్టమర్ల ద్వారా లాభాలు, కొత్త ఒప్పందాల్లో ఆలస్యం. గేజ్ భాగస్వామ్య వ్యాపారాల్లో మాటల వల్ల విభేదాలు రావచ్చు. లెక్కలు స్పష్టంగా ఉంచడం చాలా అవసరం. గేజ్ ఆన్లైన్ కమ్యూనికేషన్, ట్రావెల్, విద్య, కన్సల్టెన్సీ రంగాల్లో ఉన్నవారికి ఈ వారం కొంత మెరుగ్గా ఉంటుంది. ఈ వారం వ్యాపారంలో విస్తరణ కన్నా స్థిరత్వంపైనే దృష్టి పెట్టాలి. స్కేల్ వ్యాపార వృద్ధికి సూచనలు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. రిస్క్ పెట్టుబడులు వాయిదా వేయండి. నమ్మకమైన వ్యక్తుల సలహా తీసుకోండి. గురువారం రోజున కొత్త పనికి శ్రీకారం చుట్టడం శుభం. బెల్ ఈ వారం ఆర్థిక శుభ సూచనలు. శుభదినం గురువారం. శుభ సమయం ఉదయం 9 నుంచి 11 వరకు. శుభరంగు పసుపు. దానం పసుపు పప్పు లేదా పసుపు రంగు వస్త్రం. ఈ వారం ధనుస్సు రాశివారి జీవితంలో సంబంధాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. మీరు చెప్పే మాట, చూపించే సహనం, తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ మీ బంధాలను బలపరిచేలా లేదా దూరం చేసేలా మారే అవకాశం ఉంది. ప్రేమ జీవితం. ప్రేమలో ఉన్న ధనుస్సు రాశివారికి ఈ వారం భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమలో నిజాయితీ పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవాలనే తపన కలుగుతుంది. భవిష్యత్తు గురించి మాట్లాడే పరిస్థితులు వస్తాయి. కానీ ఇక్కడే ఒక చిన్న హెచ్చరిక ఉంది. మీ నేరుగా మాట్లాడే స్వభావం మీ పార్ట్నర్ను బాధపెట్టే అవకాశముంది. నిజం చెప్పాలి, కాని మృదువుగా చెప్పాలి. లేకపోతే చిన్న విషయం పెద్ద గొడవగా మారుతుంది. వివాహ జీవితం. వివాహితులకు ఈ వారం పరీక్షాకాలంగా మారవచ్చు. మాటల వల్ల అపార్థాలు, కుటుంబ బాధ్యతలపై భారం, ఒకరిపై ఒకరు ఎక్కువ అంచనాలు ఇవి సమస్యలకు కారణం కావచ్చు. అయితే శుక్రగ్రహ అనుకూలత వల్ల సరైన సమయంలో మాట్లాడితే సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ వారం ఓర్పు, వినేమనస్సు, భాగస్వామి భావాలకు విలువ ఇవే మీ దాంపత్య జీవితాన్ని కాపాడుతాయి. వసతి ప్రయత్నాలు. వివాహం కానివారికి ఈ వారం పెళ్లి సంబంధాల గురించి చర్చలు, కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశాలు, ఒక మంచి సంబంధం కనబడే సూచనలు. అయితే నిర్ణయం తీసుకునే విషయంలో తొందరవద్దు. గ్రహస్థితి పూర్తిగా స్థిరపడిన తర్వాతే శుభకార్యం మంచిది. వారి కుటుంబ జీవితం. కుటుంబంలో ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. చిన్న విషయాలపై మాటల తగాదాలు రావచ్చు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పెద్దల మాటలను నిర్లక్ష్యం చేయకండి. వారి ఆశీర్వాదం ఈ వారం మీకు రక్షణ కవచంగా పనిచేస్తుంది. బంధువులు, స్నేహితులు. పాత స్నేహితులతో మళ్లీ కలిసే అవకాశం. బంధువులతో అపార్థాలు తొలగే సూచనలు. అయితే నమ్మకం విషయంలో జాగ్రత్త అవసరం. అందరితో అన్నీ పంచుకోవాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత విషయాలు మీలోనే ఉంచడం మంచిది. ఫలాలు. ఈ వారం సంబంధాలపై ప్రత్యేక సూచనలు. కోపంలో మాట్లాడొద్దు. నిజాన్ని మృదువుగా చెప్పండి. కుటుంబానికి సమయం కేటాయించండి. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి దీపం వెలిగించండి.